ఫస్ట్ డే అల్లు అర్జున్ గారి సినిమా చూడడానికి వెళ్ళి మరణించిన ఒక సోదరి గారు వారి ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబంలో ఒక బిడ్డ చాలా సీరియస్గా ఉన్నాడు. అతనికి కూడా వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డ, పసిబిడ్డ, చిన్నపిల్లాడు, అతను కూడా చాలా సీరియస్గా ఉన్నాడని తెలుస్తుంది. అతనికి ఏమీ జరగకుండా, ఎలాంటి ప్రాణహాని జరగకుండా అతను ఆరోగ్యంగా బయటికి రావాలని కాళీమాతని, రుద్రుణ్ణి నేను కోరుకుంటున్నాను. ఒక సినిమా నేను కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాలి, 1 AM సినిమా చూడాలని నేను కూడా అనుకున్నాను. కానీ వెళ్ళలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వెళ్ళలేకపోయినా ప్రీమియర్ షోకి కూడా ముందు రోజు ప్రీమియర్ షో కూడా వెళ్ళలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వెళ్ళలేకపోయినా అయితే వాళ్ళు ఆ కుటుంబం ఎన్ని ఆశలు పెట్టుకొని ఎంత సంతోషంగా ఇష్టమైన సినిమా చూడబోతున్నా, నాకు ఇష్టమైన హీరో సినిమా చూడబోతున్నా అని కళ్ళగంటూ వచ్చారు. కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటారు, డెఫినెట్గా వాళ్ళకి తెలియదు ఇలా జరుగుతుందని చెప్పి. అన్ని ఆశలు పెట్టుకున్నంత సంతోషంగా ఒక సినిమాకి ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళ కుటుంబంలో ఇంతటి విషాదం జరగడం చాలా చాలా బాధాకరం. అది ఎవరికి జరగకూడదు, ఎవరికి శత్రువులో కూడా జరగద్దు. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ఈ ఎర్లీ మార్నింగ్ షోస్కి వెళ్ళేటప్పుడు నేను కూడా వెళ్తాను. నాకు ఇష్టం సినిమాలంటే, నాకు సినిమాలంటే సినిమా పిచ్చోని నేను. నెక్స్ట్ టైం నుంచి వెళ్ళేటప్పుడు మనందరం, మన ముందు ఎవరున్నారు, మన వెనుక ఎవరున్నారు, సాటి మనుషులకి ఎలాంటి ప్రమాదం జరగనియకుండా చూసుకుందాం. లోపలికి వెళ్ళడానికి టైం పట్టవచ్చు, కానీ వెళ్తాం. ముందు వాళ్ళని తొక్కేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకరు పడుకుంటూ థియేటర్లో అద్దాల వల్ల కొట్టేసి అంత ఫోర్స్తోని లోపలికి వెళ్ళిపోయి ఒక మనిషి ప్రాణం పోయే స్థితికి తీసుకురావద్దు. నెక్స్ట్ సంక్రాంతికి కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ చేతికి నాకు ఇష్టమైన హీరో ఉపేంద్ర గారి సినిమా రిలీజ్ అవుతుంది. నాకు పిచ్చి ఉపేంద్ర గారు అంటే చాలా ఇష్టం. ఓకే, ఉపేంద్ర గారు ఆ సినిమా అర్లీ మార్నింగ్ రాకపోవచ్చు. అర్లీ మార్నింగ్ రాకపోయినా సరే ఆ సినిమా చూడాలి అన్న ఆత్రంతో సినిమా థియేటరే కాదు, కన్ను మీద కనకుండా డ్రైవింగ్ చేసుకుంటూ ఆత్రం రోడ్డు మీద పోయేటప్పుడు కూడా జాగ్రత్తగా, అంటే సినిమా చూడాలి అన్న కుతూహలం, సినిమా చూడాలన్న ఆశ మన ప్రాణం కంటే ఎక్కువ కాదు. ఇంకా ఏంటంటే ఆ చనిపోయిన సోదరికి, ఇంకా ఆ బిడ్డ చావు బతుకులు ఉన్న బిడ్డ అలా జరగకూడదని అనుకుంటాం. జరగద్దు కూడా. ఓం నమ శివాయ. కాళీమాత వాళ్ళకి ఏం జరగకుండా, ఆ పిల్లగానికి ఏం జరగకుండా చూడుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద సానుభూతి కంటే ఎక్కువ అల్లు అర్జున్ గారి మీద సాఫ్ట్ కార్నర్ ఎక్కువైంది. ఎందుకు అయింది దానికి కారణం అల్లు అర్జున్ గారు కాదు. టాపిక్ మొత్తం బ్యాలెన్స్ లేకుండా ఆ పిల్లగాడి మీద సానుభూతి కంటే అల్లు అర్జున్ గారి మీద సానుభూతి పెరగడానికి కారణం అల్లు అర్జున్ గారు కాదు, మీడియా. అల్లు అర్జున్ గారిని ఎట్లకించి ఇరికియాలి. వాళ్ళు ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని ఇరికించాలి అనుకున్నారో, అల్లు అర్జున్ గారు పెద్ద సూపర్ స్టార్. ఆ సూపర్ స్టార్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. కొందరు బాగలేదు కానీ మొత్తానికి ఓవరాల్గా నమ్మాల్సింది ఇది పెద్ద హిట్. ఓకేనా, క్రేజీ ఫిలిం. ఆ డబ్బులు ఎంత వచ్చినా తెలియదు, ఎంతేమో క్రేజీ ఫిలిం. ఓకే, అంత క్రేజీ ఫిలిం నడుస్తుంది. ఆయన క్రేజీ స్టార్ అల్లు అర్జున్ గారు. అలాంటి టోనీ ఇరికిస్తే ఆబ్వియస్గా టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా, ఆబ్వియస్గా అవుతుంది. ఎందుకు కాదు? ఆ పని చేయకుండా ఉంటే, వీళ్ళు అల్లు అర్జున్ గారిని ఇరికించకుండా ఉంటే సానుభూతి మొత్తం ఆ పిల్లగానికే పోతుండే, సానుభూతి మొత్తం ఆ కుటుంబానికే పోతుండే. ఆ కుటుంబానికి సానుభూతి లేకపోవడం, పూర్తి స్థాయి సానుభూతి లేకపోవడానికి కారణం ఆ యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే పత్రికలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళే పూర్తి కారణం. అల్లు అర్జున్ గారు 2 days అవుతాను 1 day అవుతాను ప్రకటించినారు. 25 lakhs ప్రకటించి ఇచ్చారో ఏదో తెలియదు. నేను చెప్పేది ఏంటంటే మొత్తానికి ఓవరాల్గా అల్లు అర్జున్ గారిని దీంట్లోకి లాగకపోయి ఉంటే పూర్తి స్థాయి సానుభూతి వాళ్ళకి కలిగేది. ఇప్పుడు కూడా చాలా మటుకు మీడియా అల్లు అర్జున్ ఇంటి ముందు ఉన్నారు కానీ హాస్పిటల్లో ఎవరు లేరు అంటున్నారు. దానికి కారణం ఆబ్వియస్గా ఈ ప్రాబ్లం సృష్టించిన వాళ్ళే. అలా సృష్టించకపోయి ఉంటే ఆ మీడియా మొత్తం ఇప్పుడు
ఆ పిల్లగాని దగ్గర ఉంటుండే పాపం. ఆ కుటుంబం దగ్గర ఆ కుటుంబం దగ్గర ఎంత డబ్బు ఉందో తెలవదు. మిడిల్ క్లాస్ వోళ్ళు ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ వోళ్ళు. ఆళ్ళని చూస్తే మిడిల్ క్లాస్ వోళ్ళు పాపం అంత మిడిల్ క్లాస్ వాళ్ళు అంత ఖర్చు ఎట్లా పెడతారు. హాస్పిటల్‌కి పోవాలంటే ఎంత ఖర్చయితుంది. ఎంత బాధ అది. ఆ! ఇప్పుడు ఆ మీడియా గనుక అక్కడ ఉండుంటే, అల్లు అర్జున్ గారిని ఇరికించకపోతే ఆళ్ళక్కడ ఉండుంటే ఆళ్ళకి ఎంత సానుభూతి వస్తుంది. దీంట్లో అల్లు అర్జున్ గారి తప్పు 100% లేదు. ఆయన వచ్చినా, రాకపోయినా ఏంటది పాపం అర్లీ మార్నింగ్ షో ఫుల్ హౌస్‌ఫుల్ గదా! హౌస్‌ఫుల్ జనం ఉన్నారు గదా అక్కడ. ఆయన లేకపోయినా వచ్చేవాళ్ళు గదా! ఉన్నారనుకో. ఆయన ఉన్నంత మాత్రాన ఆయన బాధ్యుడు ఎట్లయితాడు? ఆయన బాధ్యత ఎట్లా అయితది? అనవసరంగా మన మన తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇక్కడ. మా తమిళ్ ఫ్రెండ్స్ ఉంటారు. మా తమిళ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా తమిళ్ ఫ్రెండ్స్ అంటుర్రు ఆఫీస్‌లో, అల్లు అర్జున్ ఏం తప్పు ఉంది? అల్లు అర్జున్‌ది యాక్సిడెంట్. అది యాక్సిడెంట్. యాక్సిడెంటల్ జరిగింది. అల్లు అర్జున్ తప్పు ఉంది. లేకపోతే చూడు నార్త్‌లో ఉంటారు. నేను ఆఫీస్‌లో పనిచేసిన ఆఫీస్‌లో అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. ఎవడు కూడా ఆఫీస్‌లో పనిచేసే ఎవడు కూడా అల్లు అర్జున్ తప్పు అంటలేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో అల్లు అర్జున్ తప్పు లేదు, అల్లు అర్జున్‌దే తప్పు. మాక్సిమం పీపుల్ తప్పు లేదు అనడానికి కారణం ఆ ఇన్సిడెంట్ చెప్తుంది అక్కడ. ఆ ఇన్సిడెంటే చెప్పింది. ఆయన కారణం కాదు. ఆయన ఆబ్వియస్‌గా చెప్తుంది. ఇప్పుడు అనవసరంగా దేశం మొత్తం మన పరువు తీసుకోవడం, అనవసరంగా ఒకరిని ఇరికించి ఇది నేను మెగా ఫ్యాన్ అనుకుంటారు. నేను మెగా ఫ్యాన్ కాదు. నాకు ఇష్టమైన హీరోలు ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు. ఎందుకంటే వాళ్ళు స్టార్స్ కాబట్టి కాదు. నాలాంటోళ్ళు ఎంతోమంది వాళ్ళని ఇష్టపడ్డారు కాబట్టి ఆ సినిమాలు అంతంత పెద్ద హిట్ అవుతున్నాయి. కేవలం అభిమానం ఇవ్వడం వల్ల సినిమా ఎప్పుడు కూడా హిట్ కాదు. ఎప్పుడు కూడా రికార్డ్స్ కాదు. అభిమానంతో పాటు న్యూట్రల్ ఆడియన్స్ చూస్తేనే ఆ సినిమాలు హిట్ అవుతాయి. నేను న్యూట్రల్ ఆడియన్స్ ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే వాళ్ళని ఎంతమంది తిట్టినా, ఎంతమంది క్రిటిసైజ్ చేసినా కూడా వాళ్ళు తిరిగి ఏమీ అనరు. ఒకటి 2 విషయాలని కలిపేసి మీడియా కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, పత్రికలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు అనవసరంగా దీన్ని మిక్సీ చేసి కలిపేసి ఏ సంబంధం లేని అల్లు అర్జున్ గారిని ఇరికించడం మూలంగానే ఆ బిడ్డకి సానుభూతి పూర్తి స్థాయిలో దొరకకుండా పోయింది. ఒకవేళ నిజంగా అల్లు అర్జున్ గారు చేసి ఉంటే పెడితే అది ఒక విషయం. అది ఓకే. ఏం చేయండి పెట్టింది కాబట్టి అందుకే డైవర్ట్ అవుతుంది. ఒకవేళ నిజంగా చేసి ఉంటే అప్పుడు చాలామంది మ్యాక్సిమం అల్లు అర్జున్ గారిని తిడుతుండే, అల్లు అర్జున్ గారిని క్రిటిసైజ్ చేస్తుండే. ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి ఆయనకి ఆపాదించడం మూలంగానే ఏ సమస్య వచ్చింది. కాళీమాత, రుద్ర, ఆ పిల్లగాడు బతికి ఆరోగ్యం బయటకు వచ్చి చాలా సమాజంలో చాలా ఇంపార్టెంట్ మనిషి అయ్యి చాలా పెద్ద స్థాయికి చేరాలని కోరుకుంటున్నాను.